రైతుల్ని కాపాడకపోతే మన రాష్ట్రమే కాకుండా దేశం కూడా ఉండదని, అందుకే వైసీపీ అధినేత జగన్ రైతుల కోసం ఉద్యమం పట్టారని వైసీపీ టాస్క్ ఫోర్స్ సభ్యుడు బీసీ విభాగ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇన్ని కావన్నారు. కనీసం రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని విమర్శలు చేశారు. అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఎప్పటి వరకు దాని గురించి ఊసేలేదన్నారు. గిట్టుబాటు ధరలు లేక పంటలు సరిగా పండగ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేసే విధంగా ఈ నెల 13వ తేదీన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తమ పార్టీ పేరులోనే రైతు అనే పదం ఉందని, అందుకే తాము రైతుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టినట్లుగా వివరించారు. ఈ 13వ తేదీ జరగనున్న ర్యాలీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే ఇచ్చినటువంటి హామీల పట్ల నిర్లక్ష్య వైఖరి కావచ్చు, ఒక్కసారి గట్టిగా మనమందరం ఆలోచిస్తే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి సూపర్ 6 పేరుతో 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా కాలయాపన చేస్తూ ఈ రాష్ట్రంలో వివిధ అంశాలని ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని వస్తూ ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుండటం మనమందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సందర్భంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పలుమార్లు పలు సందర్భాలలో వివిధ రకాలుగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కష్టపడి శ్రమించి ఒక ఆత్మగౌరవంగా వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం అంతో ఎంతో సమాజంలో మెరుగ్గా ఉంటా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులే భవిష్యత్తులో వస్తే ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రైతే వ్యవసాయం చేయకపోతే మనందరి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. రైతులకు సంబంధించినటువంటి సంక్షేమం మొదటి ప్రాధాన్యతగా ఉంది కాబట్టే మా పార్టీకి సంబంధించినటువంటి నామకరణంలోనే రైతులకు సంబంధించినటువంటి పదం ఉంది. మరి అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల 13వ తారీఖున
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలతో కూడుకున్నటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 13వ తారీఖున స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు, రైతాంగానికి కావచ్చు, మేధావులకు కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు పథకంతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులని అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి రైతుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు కనుక మనం చూసాం. ఈ నెల 13వ తారీఖున జరిగేటటువంటి ర్యాలీకి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, బీసీ, ఎస్సీ, మైనార్టీ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరూ పాల్గొని అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్నకు అండగా ఉండి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని మరొకమారు పూర్వవైభవం తెచ్చే విధంగా అందరి సహకారం ఉండాలా. జరగబోయేటటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.